డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ iCreate డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. బీబీఏ అంటే ఏంటి సార్ అసలు? బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ బీబీఏలో బిజినెస్ అని ఉంది. బిజినెస్ గురించి థియరీ చెప్తున్నారు. బిజినెస్ గురించి థియరీ చేస్తే బిజినెస్ పెట్టగలుగుతాడా? కంపెనీలో పెద్ద పెద్ద జాబ్స్ వస్తాయా? బిజినెస్ ఎప్పుడు పెట్టగలుగుతాడంటే బిజినెస్ గురించి ప్రాక్టికల్ గా కంపెనీలలో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చూపించినప్పుడు మాత్రమే బిజినెస్ పెట్టగలుగుతాం. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, థర్డ్ లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఫోర్త్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్, బేవరేజ్ ఇండస్ట్రీ, అలాగే సిక్స్త్ వచ్చేసరికి FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. సో మరి ప్యాకేజ్ విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారు కంపెనీ వాళ్ళు. మనకు నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు యావరేజ్ మీద కూడా 5 lakhs 10 lakhs ఉంది. నాలెడ్జ్ ఉండి మంచి ఇన్స్పిరేషన్ ఉండి కోట్లు ఇయటం కూడా రెడీగా ఉంది. నాకు మంచి ఐడియాస్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ కూడా ఉంది, కానీ దగ్గర మనీ లేదు ఇన్వెస్ట్ చేయడానికి. ఈ రోజు డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చాలా ఉన్నాయి. మినిమం 10 lakhs నుంచి 25 lakhs వరకు ఎలాంటి షూరిటీ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా లోన్ ఇస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్ చదివిన తర్వాత నెక్స్ట్ బీబీఏ చదవాలి అని అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం మాత్రం ఒక స్పెషల్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. అది అందిస్తున్నది కూడా డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్ వాళ్ళు. అందులో ఈ ఫౌండర్ మరి డాక్టర్ నారాయణ గారు అయితే సో ఈజ్ ఏ వరల్డ్ రికార్డ్ అనేది కూడా ఆయనకు ఉంది. 10 గ్రాడ్యుయేట్స్, 6 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాగే 2 PhDs బెనారస్ యూనివర్సిటీ నుంచి సాధించిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన నారాయణ గారు ఈ కాలేజ్కి ఫౌండర్ అనమాట. అండ్ బీబీఏతో పాటు ఈడిపి కాంబినేషన్ కోర్సెస్తో వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి అసలు ఇది ఎవరు చదువుకోవచ్చు, సో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది ఏమైనా కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి బోల్డ్ అని క్వశ్చన్స్ అనేది కానీ కూడా ఆన్సర్ అనేది కూడా ఇవ్వడానికి ఇక్కడ డాక్టర్ నారాయణ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్గా అండి. సార్, బీబీఏ కోర్సెస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే సో నారాయణ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనే విషయంలో అయితే యు ఆర్ ద స్పెషలిస్ట్. ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ అనేది కూడా ఉంది. సో 18 degrees సాధించిన ఘనత అనేది కూడా ఉంది. కాబట్టి ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు సే దిస్ ఆన్సర్స్. అండ్ బీబీఏ అంటే ఏంటి సార్ అసలు? బీబీఏ అంటే ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నేతి బీరకాయ మీరు విన్నారా? యా, నేతి బీరకాయ నెయ్యి ఉంటుందా? ఉండదు. అలాగనే ఈ బీబీఏలో బిజినెస్ అని ఉంది. బిజినెస్ గురించి థియరీ చెప్తున్నారు. బిజినెస్ గురించి థియరీ చేస్తే బిజినెస్ పెట్టగలుగుతాడా? కొంచెం కష్టం. కంపెనీలో పెద్ద పెద్ద జాబ్స్ వస్తాయా? అందువలన బిజినెస్ ఎప్పుడు పెట్టగలుగుతాడంటే బిజినెస్ గురించి ప్రాక్టికల్గా కంపెనీలలో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చూపించినప్పుడు మాత్రమే బిజినెస్ పెట్టగలుగుతాడు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఉంది, అదో సబ్జెక్ట్ అనుకుందాం. కారు డ్రైవింగ్ సబ్జెక్ట్ని క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి మంచి ప్రొఫెసరు థియరీ చెప్తున్నారు. హైవేలో ఎలా డ్రైవ్ చేయాలి, నేరో రోడ్లో ఎలా డ్రైవ్ చేయాలి, లెఫ్ట్ ఎలా తీసుకోవాలి, రైట్ ఎలా తీసుకోవాలి, రివర్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటివి యాక్సిడెంట్ అప్పుడు బ్రేక్ ఎలా కొట్టాలనేది సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చారు. దానికి క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ పెట్టి మంచి నోట్స్ ఇచ్చారు. ఓకే, ఫైనల్ ఎగ్జామ్స్లో స్టూడెంట్కి 100 మార్క్స్. గ్రౌండ్లో తీసుకెళ్ళి కార్ ఇస్తే ఇప్పుడు డ్రైవ్ చేయగలుగుతాడా? లేదు. ఎందుకు డ్రైవ్ చేయలేడు? చదివింది కార్ డ్రైవింగ్ థియరీ సబ్జెక్ట్. అదే 21 days థియరీతో పని లేకుండా గ్రౌండ్లో డైలీ 2 hours లెక్కన నేర్పిస్తే ప్రాక్టికల్గా బ్రహ్మాండం డ్రైవ్ చేయలేడు. ఎందుకు చేయలేడు సార్? హ్యాపీగా ఇదే అప్లికేషన్ని బిజినెస్ మెన్ కోర్సులో ఎందుకు పెట్టట్లేదు మనం? అన్ని సబ్జెక్టులని పేరేనేమో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు, మంచి ప్రొఫెసర్సు, కానీ క్లాస్ రూమ్లో ఏసీ రూమ్లో కూర్చోబెట్టి చెప్తున్నారు. అది ఉపయోగం లేదు. ఓకే, ఇక్కడ బీబీఏ అనేది 3 years ప్రోగ్రామ్. ఓకే, ఇంటర్మీడియట్లో ఎవరైనా ఎలిజిబుల్. బీబీఏకి మనము చదవాలి అనుకున్నప్పుడు ఇంటర్లో ఏ గ్రూప్స్ తీసుకోవాలి? బైపీసీ, ఎంపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఇలా చాలా ఉన్నాయి. ఎవరైనా ఎలిజిబులేనా? ఎస్. అక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బీబీఏ చదవడానికి
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అలాగా ఏ కోర్స్ చేసినా కూడా హ్యాపీగా డిగ్రీలో లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటర్మీడియట్లో ఆ డిగ్రీ ఈ గ్రూప్ చదివితే దానికి ఎలిజిబుల్ అని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ ఉంది, బైపీ చదివితేనే మెడిసిన్. ఇక్కడ బైపీ చదివిన కూడా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఎంపీ చదివిన వాడే బీటెక్ చేయాలి, కానీ ఎంపీ చదివిన వాడు బీబీఏ చేసుకోవచ్చు. సిఈ చదివిన వాడే బీకామ్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ వీడియో కూడా చేసుకోవచ్చు. అంటే ఈ బీబీఏ డిగ్రీకి యూనివర్సల్ డిగ్రీ. ఓకే. యూనివర్సల్ డిగ్రీ కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్ని, మంచి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, మంచి గ్లోబల్ ఎక్స్పోజర్ ఇన్స్టిట్యూట్లో చదివినట్లయితే సూపర్గా టాప్కి వెళ్తాడు. సో అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ కాబట్టి ఎవరైనా చదువుకోవచ్చు. ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ టు దెమ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సార్ మరి మన కాలేజ్లో బీబీఏ ఈడీపీ చదవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు? ఇప్పుడు బీబీఏ అంటే చెప్పుకున్నాం, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈడీపీ అంటే ఈ అంటే ఆంట్రప్రినర్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రాము, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. అంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగే ఒక వ్యక్తిని ఎంటర్ప్రినర్ అంటారు. 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తిని ఎంటర్ప్రినర్ అంటారు. కానీ వేరే కాలేజెస్లో ఓన్లీ బీబీఏ మాత్రమే ఇస్తున్నారు. కానీ మీరు మాత్రం ఈడీపీ దాంతోపాటు కాంబినేషన్లో బీబీఏ. ఎస్ ఎగ్జాక్ట్లీ. అదేంటి సార్ అసలు? ఇప్పుడు ఈడీపీ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. అవును, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఒక ఆంటర్ప్రినర్ కావాలంటే థియరీ చదవటం వల్ల బిజినెస్ పెట్టలేడు. మనం ఏం చేస్తుంటే ఈ బీబీఏది ఇంటర్ తర్వాత 3 years కోర్సు. ఓకే. ఇయర్లీ 2 semesters ఉంటుంది. 3 2 6 semesters. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏం తయారవుతాయి? కార్లు, బైకులు, స్కూటర్లు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు తయారవుతాయి. అక్కడ ఆ కార్ ఇండస్ట్రీలో ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి? హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంటు, లాజిస్టిక్స్ డిపార్ట్మెంటు, ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బీబీఏలో సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఫైనాన్స్ సబ్జెక్టు, హెచ్ఆర్ సబ్జెక్టు, మార్కెటింగ్ సబ్జెక్టు, లాజిస్టిక్స్ సబ్జెక్టు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్స్. ఇక్కడ సబ్జెక్ట్స్ అంటాము క్లాసులో, డిగ్రీలో ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్స్ అంటాం. అంటే చదివిన చదువుకి చేయబోయే కంపెనీ జాబ్కి డిపార్ట్మెంట్స్కి రిలేషన్ ఉందిగా, కొరిలేషన్ ఉందిగా, బ్రహ్మాండ టాప్లోకి వెళ్తాడు. కానీ చాలామంది మీరు కానీ నేను కానీ వాళ్ళు 95% చదివిన చదువుకి చేసిన జాబ్కి ఎలాంటి రిలేషన్ లేదు. అంటే ఒక రకంగా నాలెడ్జ్ కోసం చదువుకున్నట్టుగా అనిపిస్తుంది అంతే. ఎవరో మెడిసిన్ చదువుకున్న వాళ్ళు బైపీసీ మీద తక్కువ మంది, అట్లా ఇంజనీరింగ్స్ వల్ల సిఎల్స్ చాలా తక్కువ మంది, ఫింగర్స్ లెక్క వేయచ్చు. అంటే చదివిన చదువు చేస్తున్న జాబ్కి రిలేషన్ ఉంది తక్కువ మంది పర్సెంటేజ్. కానీ మ్యాక్సిమము చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి సంబంధం లేదు. అలాగా ఎందుకు ఉండట్లేదంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ గ్యాప్ ఉంది. ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ గ్యాప్ ఉంది బాగా. థియరీ మీద ఉండటం వల్ల పాపం దానికి రిలేషన్ లేకుండా జాబ్ చేసుకుంటా ఉన్నాడు. మీరు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అని చెప్పేసి మీరు ఇంతగా చెప్తూ ఉన్నారు, అది కూడా బల్ల కొద్ది టైప్లో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి మన కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి కానీ అండ్ మీరు తెచ్చే ఇండస్ట్రీస్ ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి? ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ చెప్పారు. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. టెక్స్టైల్స్ లేకుండా ఇలా మనిషి నడగలుగుతాడా? లేదు. థర్డ్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. మెడిసిన్స్ లేకుండా వాళ్ళ మనిషి నడుస్తుందా? లేదు. ప్రపంచం నడుస్తుందా? ఫోర్త్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ లేకుండా ప్రపంచం నడుస్తుందా? బేవరేజ్ ఇండస్ట్రీ, ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ లేకుండా మనిషి నడుస్తుందా? అలాగా 6 వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్ మార్కెట్లో ఎన్ని రకాల థౌజండ్స్ వస్తుంటాయి, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం. ఓకే. ఇంకా లెదర్ టెక్నాలజీ. అంటే ఒక రకంగా మనిషి నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నంత వరకు ఏ వస్తువులను వాడుతున్నాడో అన్ని రకాల వస్తువుల ఇండస్ట్రీస్ మనం తీసుకెళ్తా ఉన్నాం. ఓకే. ఆటోమొబైల్స్ పొద్దులేస్తే ఏదో కారో, బైకో, స్కూటర్ ఏదో ఉండాలి మనిషికి. టెక్స్టైల్స్ మనిషి బట్టలు వేసుకుని పోవాల్సింది బయటికి. హెల్త్ బాగాలైతే మెడిసిన్ వేసుకోవాల్సింది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్. ఏదో ఫుడ్ ప్రాసెసింగ్, డ్రింక్, సోప్స్ మార్నింగ్ లేస్తే సోపు లేకుండా, బ్రష్ లేకుండా, పేస్ట్ లేకుండా నడవదు. చెప్పులు, బూట్లు, బెల్ట్, పర్సులు, బ్యాగులు లేకుండా నడవదు. ఇన్ని ఇండస్ట్రీస్ మీద ఇంత గ్లోబల్ నాలెడ్జ్ మనవాడు అందుకుంటున్నప్పుడు నాకు ఇంకా జాబ్ రాదు, మంచి ప్యాకేజ్ రాదు, లేదు నేను బ్రతకలేను అనేది భయం ఉంటుందా? ఉండదు. ఇంకోటి చెప్పుకోండి చాణక్య గారు ఇక్కడ మన విషయం. చాలామంది అంటారు నారాయణ గారు నోరు చూస్తే బిజినెస్ గురించి బిజినెస్ పెట్టండి, మాట్లాడండి, ఈ విధంగా చేయండి అంటారు. బిజినెస్ మాకు పెట్టడానికి ఇష్టం లేకనా? బిజినెస్ పెట్టుకోవాలంటే మరి బిజినెస్ పెడితే లాస్తో కూడుకుంది కదా, అందుకని మేము బిజినెస్ పెట్టండి అని అనుకున్నారు. లాస్ వస్తుందని బిజినెస్ పెట్టట్లేదంట. లాస్ ఎప్పుడు వస్తుందంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నిజమో కాదు మనం
చెప్పాలి. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి రాత్రి 9 రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెంటు పోయింది. ఓకే. కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డు మీద మెలికలు తిరుగుతూ ఇట్లాగా ఒకటి పొనుకుంది. మనవాడికి గుండె జల్లంది, భయపడి వెనుకొచ్చేసాడు. ఓకే. వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కరెంట్ వచ్చింది. చూస్తే ఇక్కడ మళ్ళీ ఆ మెలికలు తిరిగి ఉన్నది తాడు. ఓకే. అప్పుడు ధైర్యం వచ్చేసింది. అట్నే పాము స్నేక్ అనుకోనం భయపడ్డాడు. జ్ఞానం తెలిసిన తర్వాత అది తాడు అని తీసుకొని ధైర్యం వచ్చింది. అంటే బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే బిజినెస్ గురించి నాలెడ్జ్ లేదు, దాని గురించి అవగాహన లేకుండా బిజినెస్ పెడితే లాస్ అవుతాడు. బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉండి, అవగాహన అవేర్నెస్ ఉండి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉండి, గ్లోబల్ నాలెడ్జ్ ఉండి, ఇవన్నీ ఉంటే ఫెయిల్ ఎందుకు అవుతాడు బిజినెస్? అలాంటి ఎవరు ఫెయిల్ కాలా, తెలియని వ్యక్తులు ఫెయిల్ అవుతున్నారు. మెంటర్స్ అంటాం, మార్గదర్శకులు లేరు వీళ్ళకి. బిజినెస్ పెట్టే వ్యక్తులకి ఇవాళ మెంటర్స్ వస్తున్నారు బ్రహ్మాండంగా. ఎవరైనా బిజినెస్ పెట్టుకోండి అంటే ఇవాళ BYST అని ఉంది, భారత్ యూత్ సేవా ట్రస్ట్ అని. ఓకే. ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఇస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకోండి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, నేను స్వతహాగా వాలంటీర్గా ఏం చేస్తాను, చాణక్య గారికి నేను సపోర్ట్ చేయాలి అంటే మార్గదర్శనం చేయాలి. అలాగా వస్తున్నారు ఇప్పుడు చాలామంది. అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇంతకుముందు జనరేషన్ లేరు అట్లాగా. ఎవరు బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళే ముందుకెళ్ళేది. ఇవాళ మన ఇండియన్ కూడా రిచెస్ట్ కంట్రీ చేయాలని పర్పస్తో ఈరోజు చాలామంది మన ఏపీ చీఫ్ మినిస్టర్ అయితే ఇవాళ ఎవరైతే తెలుగు వాళ్ళు వరల్డ్ వైడ్గా రిచెస్ట్ పర్సన్స్ అయ్యారో వాళ్ళు మీరు ఒక ఫ్యామిలీనో 2 ఫ్యామిలీనో 5 ఫ్యామిలీని సపోర్ట్ చేయండి, రిచ్ పర్సన్ తయారు చేయండి, ఇవాళ ఒక స్లోగన్ పిలుపుని ఇచ్చారు. ఓకే. అలాగా ఈరోజు చాలామంది మార్గదర్శకులుగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు నేను నలుగురికి సహాయం చేయాలి బిజినెస్ పెట్టుకోవడానికి కోసం అలా చేస్తూ ఉన్నారు. అలాగా ఇలాంటి నాలెడ్జ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తాడు. ఇన్ కేస్ ఒక ఇండస్ట్రీ బిజినెస్ పెట్టకపోయినా కూడా అలాంటి కంపెనీల్లో పెద్ద పెద్ద పోస్టుల్లో పెద్ద ప్యాకేజ్ వస్తుందిగా, వస్తుంది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంది కదా. అలాగా ఈరోజు మనం బ్రహ్మాండంగా తీసుకెళ్తా ఉన్నాం. సార్ వీళ్ళకి ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఇచ్చిన తర్వాత దే ఆర్ రెడీ టు, అంటే కంపెనీస్కి కావాల్సిన అవసరాలకు తగ్గట్టు మీరైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎస్. అండ్ స్టూడెంట్స్ కూడా ఆ రకంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎస్. ఇంత ఫాస్ట్ మూవింగ్ టెక్నాలజీ ప్రకారంగా అన్ని దాని పరంగా. సో మరి ప్యాకేజ్ విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. అవును. సో మరి వాళ్ళకి ఎలా వస్తూ ఉంటుంది? ప్యాకేజీ మన చేతిలో ఉంది. మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారు కంపెనీ వాళ్ళు. మనకు నాలెడ్జ్ కావాలి. ఓకే. నాలెడ్జ్ ఉంటే కంపెనీ వదులుకుంటుంది. ఇప్పుడు యావరేజ్ మీద కూడా 5 lakhs 10 lakhs ఉంది. ఓకే. ఎవరికి బిలో ఎవరి స్టూడెంట్కి నాలెడ్జ్ ఉండి, ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉండి, మంచి కసి ఉండి, మంచి ప్యాషన్ ఉంటే బ్రహ్మాండం కోట్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది, కొన్ని కోట్లు ఇవ్వడానికి కూడా. మన దగ్గర స్టఫ్ లేదు అంతే. కంపెనీ చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ కంపెనీని డెవలప్ చేస్తున్నప్పుడు, బిజినెస్ డెవలప్ చేసినప్పుడు ఎన్ని కోట్లు ఎందుకు ఎవరు ఇస్తారు? పర్సంటేజ్ ఇస్తున్నారు, పార్ట్నర్షిప్ ఇస్తున్నారు కంపెనీ డెవలప్ చేయడం కోసం. ఎస్ నేను కొన్ని ఛానల్లో కూడా విన్నాను పర్సెంటేజ్ ఇస్తున్నారని కూడా. కొన్ని కంపెనీలో విన్నాను. ఇప్పుడు సత్యనారాయణ ఎగ్జామ్ తీసుకుందాం, సుందరం పిచ్చే ఎగ్జామ్ తీసుకుందాం, వాళ్ళకి పర్సెంట్లు ఇస్తున్నారు, కోట్లు మళ్ళీ శాలరీస్ ఇస్తూ ఉన్నారు. అలాంటి నాలెడ్జ్ పీపుల్ని ఎవరు వదులుకోవట్లేదు. ఆ నాలెడ్జ్ను సంపాదించాలంటే అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎత్తుకోవాలి. అలాంటి ప్రాక్టికల్ థియరీగా చదవద్దు. థియరీగా చదువుకుంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా లేదో, థియరీ చదువుకుంటే బిజినెస్ మెన్ కోర్సులో అలాగనే బిజినెస్ పెట్టడానికి వీలు పడదు. దానినైనా రైట్ ఎగ్జామ్ తీసుకొని మంచి ఇన్స్టిట్యూట్ మీన్స్ మనం చెప్పేది ఏంటి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్, గ్లోబల్ నాలెడ్జ్. క్లాస్ రూమ్లో ఏసీలో కూర్చోబెట్టి ర్యాంకులు తీసుకొచ్చుకోవడం ఉపయోగాలు ఏమీ లేదు. అదే మన కార్య డ్రైవింగ్ ఎగ్జామ్ చెప్పుకున్నాము థియరిటికల్గా. ఆ రకంగానే మనం చదివించినట్లయితే సక్సెస్ అవుతారు. బిజినెస్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి సో కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా BBA కంటే MBA అనేది కూడా బాగా ఫేమస్. ఏంటంటే MBA చేసిన వాళ్ళకే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడాలు కానీ అట్లా ఉంది. ఇప్పుడు కంపెనీస్ ఒక మైండ్ సెట్ ఎలా ఉంది సార్? అంటే ఈ BBA చేసిన వాళ్ళు, అరే వీళ్ళు ఒక MBA స్టూడెంట్ ఉన్నాడు, ఇంకో పక్క BBA స్టూడెంట్ ఉన్నాడు, సో మన దగ్గర నుంచి చేసిన పర్సన్, అప్పుడు ప్రిఫరెన్స్ అనేది దేనికి ఎక్కువ ఇస్తారు అంటారు? ఇప్పుడు BBA అంటేనేమో గ్రాడ్యుయేషన్, MBA అంటేనేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్, 2 కోర్సులు ఒకటే కదా. అంటే గ్రాడ్యుయేషన్ చేసుకుంటేనేమో కొంత శాలరీ తక్కువ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటే శాలరీ పెరుగుతుంది. ఓకే. సేమ్ కోర్సే. ఇది డిగ్రీ, అది PG. అందువలన BBA చేస్తున్నాడు MBA చేస్తున్నాడు. ఆబ్వియస్లీ BBA చేస్తున్నవాడు మళ్ళీ ఆగడు, కంపల్సరీగా 100% MBA చేస్తాడు టాప్ లెవెల్కి వెళ్ళాలంటే. ఓకే. అందువల్ల 2 డిగ్రీలు ఒకటే, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇది గ్రాడ్యుయేషన్ అంతే. ఓకే. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఒక ఇన్నోవేటివ్ ఐడియా వద్దు, సో వాళ్ళైతే కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు మన కాలేజ్ స్టాఫ్ సైడ్ నుంచి అయినా కానీ స్పెషల్గా మీ సైడ్ నుంచి సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళకి?
ఈరోజు ఇంకో గ్రేట్ గుడ్ న్యూస్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే చాలామంది బిజినెస్ పెట్టుకోలేకపోవడం కారణం ఏంటంటే మనీ లేదు అనేసి. అవును సార్, మనీ లేదు కాబట్టి నాకు మంచి ఐడియాస్ ఉన్నాయి, మంచి థాట్స్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ కూడా ఉంది, కానీ దగ్గర మనీ లేదు ఇన్వెస్ట్ చేయడానికి అని. అలాంటి పీపుల్కి ఈరోజు డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ మంచి సజెషన్స్ అడ్వైస్ ఇస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చాలా ఉన్నాయి. మినిమము 10 lakhs నుంచి 25 lakhs వరకు ఎలాంటి షూరిటీ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా లోన్ ఇస్తుంది. ఈరోజు మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒక 2-3-4 lakhs అడగండి, ఏమన్నా మీ ఇల్లు పెడతారా, అసెట్ పెడతారా, లేకపోతే ప్రామిస్ నోట్ రాసిస్తారా, చెక్ ఇస్తారా, బంగారం పెడతారా, గోల్డ్ పెడతారా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ అడగకుండానే గవర్నమెంట్ ఈరోజు అలాంటి స్టార్టప్ వాళ్ళ కోసము ఈరోజు మినిమం 10 lakhs 25 lakhs ఇస్తుంది. అలాగే మీలాంటి వాళ్ళు నలుగురు ముందుకు వచ్చి 25 lakhs సెక్యూరిటీ లేకుండా 25 lakhs మనం షేర్ పెడితే ఎలాంటి స్టార్టప్ కంపెనీ పెట్టుకోకూడదు? వండర్ఫుల్ కంపెనీ. అలాంటివి ఉన్నవి, అవి ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇలాంటివి నేను చెప్పట్లేదు. ఇలాంటివన్నీ మనం డాక్టర్ నారాయణ గ్రూప్లో చెప్తున్నాము. ఎక్కడెక్కడ ఎలాంటి స్కీమ్ తీసుకోవచ్చు, ఎలాంటి సబ్సిడీస్ తీసుకోవచ్చు, మీరు ఎలా నలుగురు కలిసి ఏ బిజినెస్ పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది, ఎలాంటి మెంటర్స్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఇవన్నీ జాయిన్ అవ్వాలి. కానీ పర్ఫెక్ట్ నాలెడ్జ్ బయటకు వెళ్తాడు అంతే. సార్ మీది ఇక కాలేజ్ కాదు సార్, ఏంటంటే మీది ఒక ఫ్యాక్టరీ, ఒక బిజినెస్ మెన్స్ని తయారు చేసే ఫ్యాక్టరీలా ఉంది మీరు చెప్తూ. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఈవెన్ మేము చదువుకునే డేస్లో కూడా ఈ కైండ్ ఆఫ్ ఐడియాస్ ఇచ్చే కానీ అంత సపోర్ట్ ఇచ్చే కాలేజెస్ లేకపోవడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. మీరు ఇంకో క్వశ్చన్ చేసుకోవాలి. మనం అనాది నుంచి ఒక డైలాగ్ వింటున్నాం. ఏంటి డైలాగ్ అంటే, మగాడు తిరక్క చెడిపోతాడు అని. తిరగాలి. ఎలా తిరగాలి నేను చెప్పానే, ఇండియా టూర్. మెటాలిక్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నవి, కంట్రీలో ఎక్కడెక్కడ ఉన్నవి, ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, ఎలాంటి ప్యాకేజ్ ఉందో, ఇలా తిరిగినప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అలాగా తిరగకపోతే ఎవరు కాలేజీ ఇల్లు కాలేజీ ఎగ్జామ్స్ రాసుకుంటే మన ఒకటి దగ్గర నాలెడ్జ్ ఎక్కడుంది? ఎవరికి మార్క్స్ ఉన్నాయి కానీ, ర్యాంక్ ఉంది కానీ, ఎక్స్పోజర్ ఎక్కడిది, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఏది, గ్లోబల్ ఎక్స్పోజర్ ఇది, ఏ రాష్ట్రం ఎక్కడుంది, నాగపూర్లో ఎలాంటి టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పూణేలో ఎలాంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఉత్తరాఖండ్లో, హైదరాబాద్, వైజాగ్లో ఎలాంటి ఫార్మా హర్బో ఎక్కడుంది, ఇవన్నీ ఎక్కడ తెలుస్తుంది? టెక్స్టైల్స్ సూరత్, కోయంబత్తూర్లో ఎక్కడ ఉన్నాయని ఎన్ని తెలియాలంటే కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ పెరుగుతుంది, ఆ శక్తి పెరుగుతుంది. ఈ కంపెనీ కాకపోతే అంటే నేను వేరే కంపెనీకి వెళ్తాను. ఐ నో వెరీ వెల్ 2000 ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా వైడ్ ఓన్లీ. అలాంటి నాలెడ్జ్ మనం ఇస్తున్నప్పుడు మళ్ళీ ఎవ్రీ సెమిస్టర్ కాకుండా ఎవ్రీ 10 days సౌత్ ఇండియా టూర్ ఉంటుంది, నార్త్ ఇండియా టూర్ ఉంటుంది. ఓకే, మీరు తీసుకెళ్తుంటారు. ఎస్, ఓకే, అదే కదా మన దగ్గర అసలు చెప్పుకోదగ్గ విశేషం, మెయిన్ యూఎస్పీ. ఎస్, ఎవ్రీ ఇయర్ 10 days టూర్ ఉంటుంది, ఇండస్ట్రీ టూర్ ఉంటుంది. ఓకే, నైట్ ట్రైన్ జర్నీ చేస్తాం, మన వెళ్ళేసరికి బస్సు రెడీగా ఉంటుంది, హోల్ రెడీగా ఉంటుంది, మొత్తం బ్రహ్మాండంగా రెడీ అవుతాం, ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే బస్సు ఎక్కుతాం, ఒక ఇండస్ట్రీకి వెళ్తాం. ఓకే, అలాగే ఇండస్ట్రీలో అలాంటి ఎవరైతే బిజినెస్ పెట్టారో వాళ్ళ చేత మళ్ళీ ఇంటరాక్షన్ అనేది కూడా ఉంటుంది. ఎస్, ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, ఇంటరాక్షన్ ఉంటుంది, ఇండస్ట్రీలో విజిట్ ఉంటుంది, ప్రతి మిషనరీ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, ఎలాగ జరుగుతూ ఉంది, మనీ ఎలా తెచ్చుకోగలిగారు, మొత్తం A to Z తెలుసుకుంటాను. ఓకే, సాయంత్రానికి హ్యాపీ, మళ్ళీ ఒక రిలాక్స్ కోసం, చిల్ అవ్వడం కోసం ఒక మంచి టూరిజం ప్లేస్, హ్యాపీగా డిన్నర్ చేసుకుని నైట్ ట్రైన్లో పనుకుంటాం. నైట్ ఒక 8-10 hours పక్క స్టేట్ పెట్టుకుంటాం, ఇంకో స్టేట్కి మార్నింగ్ 6 వరకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం ట్రైన్. ఓకే ఓకే, అలాగే నైట్ అంతా ట్రైన్లో పడుకోవటం, బెర్త్. అందులో ఇంకొక విషయం చెప్పుకోవచ్చు మనం, స్టూడెంట్ బస్ రైల్వే కన్సెషన్ ఇస్తుంది, 1/4 టికెట్, పెద్ద ఖర్చు లేదు. ఓకే, సపోజ్ ఒక 1000 rupees టికెట్ అనుకోండి, బట్ నార్త్ ఇండియా అంటే 250 rupees స్టూడెంట్ కన్సెషన్, ఎంత మనీ మిగులుతుందండి. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ఎవరు ఇనిషియేటివ్ చొరవ తీసుకోవట్లా. తీసుకోకూడదు. ట్రైన్ బుకింగు, బస్సు బుకింగు, హోటల్ బుకింగు, ఇండస్ట్రియల్ పర్మిషన్స్, మన ఫీజులు మనకు వస్తున్నాయి కదా, ఇవన్నీ మనకు అవసరం ఏంటి అని అనుకుంటున్న వాళ్ళని స్టూడెంట్కి అలాంటి నాలెడ్జ్ మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. ఓకే, కానీ వాళ్ళ డాక్టర్ నారాయణ గ్రూపు స్టూడెంట్కి అలా నాలెడ్జ్ అందించాలి, ఎక్స్పోజర్ అందించాలి, ఇండస్ట్రీ నాలెడ్జ్ అందించాలి, స్కీమ్స్ అంతా తెలియజేయాలి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ చేయాలి, ఆ డేర్ని ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనం వద్దన్న స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ లేకుండా నేను 1 కోటి రూపాయల బిజినెస్ పెట్టమని పెట్టలేడు.
నాలెడ్జ్ లేకుండా పెట్టమంటే ఏమొస్తుంది? రాదు. సాయంత్రం తిరిగి వస్తాడు, నా వల్ల కాదనేసి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఏదో ఒక కోర్స్ చేసి ఏం చేయాలనో తెలియకుండా ఒక క్రాస్ రోడ్స్లో ఉండిపోయిన స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్ తరపు నుంచి యాజ్ ఎ ఫౌండర్గా మీరు ఏం చెప్తారు? ద ఫైనల్ వర్డ్. ఎవరైనా సరే, నా కొడుకునైనా సరే, నా కూతురైనా సరే, ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా తీసుకెళ్ళాలి. డేర్ పర్సన్ తీసుకెళ్ళాలి. డేరింగ్గా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ నా కూతురికి, నా కొడుకు కాన్ఫిడెన్స్ లేదు, డేర్ లేదు. అలాంటి ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో జరిగి చెప్చండి, మీరు అనుకున్న దానికన్నా సక్సెస్ఫుల్గా బయటకు వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ యొక్క పాడ్కాస్ట్ అనేది కూడా చాలామందికి కూడా ఉపయోగపడుతుందని కూడా అనిపిస్తూ ఉంది. బీబీఏ ఈడీపీ ద్వారా, ఆ కోర్స్ ద్వారా కూడా ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది, మీరు ఇచ్చే అంటే ఆ కోర్సెస్ నుంచి మీరు తీసుకెళ్ళే ఇండస్ట్రియల్ టూర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వండర్ఫుల్. చాలా చక్కగా ప్లాన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.